ఈ వీడియోలో మనం IELTS రైటింగ్ గురించి చూద్దాం. నేను ఆల్రెడీ లిజనింగ్ ఇంకా రీడింగ్ మీద వీడియోస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే పూర్తి IELTS డీటెయిల్స్ తోటి వీడియో కూడా చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా? నేను మీ మిస్టర్ FLST, మీరు చూస్తున్నాను మన తెలుగు యూట్యూబ్ ఛానల్ FLST అబ్బాయి. రీడింగ్లో మనకి అకాడమిక్ ఇంకా జనరల్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. మీకు అకాడమిక్ ఇంకా జనరల్ ఏంటిదో తెలియకపోతే నా IELTS వీడియో పూర్తిగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తేడా ఏంటంటే అకాడమిక్ వాళ్ళకి ఫస్ట్ పార్ట్లో వాళ్ళకి లెటర్ వస్తుంది, సెకండ్ పార్ట్ సేమ్ ఉంటుంది ఇద్దరికి, జస్ట్ మన టాస్క్ 1లోనే డిఫరెంట్ ఉంటుంది. రైటింగ్కి మొత్తానికి మనకి 60 minutes టైం ఉంటుంది. దాంట్లో మనకి టాస్క్ 1, టాస్క్ 2. టాస్క్ 1 కంటే టాస్క్ 2కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అలానే టాస్క్ 1ని నెగ్లెక్ట్ చేయకండి. టాస్క్ 1 ఈజీ స్కోర్, సో టాస్క్ 1 కూడా ఫోకస్ చేయండి. టాస్క్ 1 చిన్నది, టాస్క్ 2 పెద్దది కాబట్టి టాస్క్ 1కి మీరు ఐడియల్ టైం 15 to 20 minutes పెట్టుకోండి. టాస్క్ 2కి మన ఐడియల్ టైం వచ్చేసి 40 to 45 minutes. నిజం చెప్పాలని 40 minutes, ఎందుకంటే లాస్ట్ మనం చెక్కింగ్ కూడా చేసుకోవాలి కదా. నా వరకు వచ్చేసి అయితే నాకు టాస్క్ 1లోనే 30 minutes పట్టింది, ఎందుకంటే టాస్క్ 1లో ప్రతి డీటెయిల్స్ రాయాలి. క్వశ్చన్లో అడిగిన డీటెయిల్స్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని సమ్మరీ లాగా రాస్తాం టాస్క్ 1లో. ఆ సమ్మరీలో వాడు ఇచ్చిన డీటెయిల్స్ ఎన్ని నువ్వు ఎక్కువ పెట్టగలిగితే నీకు అంత ప్లస్. సో ప్రతి డీటెయిల్ దాంట్లో ఉండాలి, అప్పుడే మనకి టాస్క్ 1 ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. రైటింగ్ లో మెయిన్ చీజ్ ఏంటంటే స్ట్రక్చర్. IELTS వాళ్ళలో రైటింగ్ మీరు ఈ స్ట్రక్చర్ లో రాయాలి అని ఇచ్చారు ఆల్రెడీ ఒక స్ట్రక్చర్. నేను ఇప్పుడు దాన్ని డిస్కస్ చేస్తాను ముందు. సో ఆ స్ట్రక్చర్ లో రాస్తే నీకు ఆటోమేటిక్ గా నీకు నువ్వు రాసిన స్ట్రక్చర్ కూడా మార్క్స్ వస్తాయి. సో ఒకవేళ నువ్వు ఆన్సర్ కరెక్ట్ అంత మంచి రాసినావు, పెద్ద వొకాబులరీ వాటి రాసినా కూడా నీ స్ట్రక్చర్ కరెక్ట్ లేకపోతే మార్క్స్ పోతాయి. సో చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు. సో మీరు స్ట్రక్చర్ మాత్రం ఫాలో అవ్వండి, స్టిక్ టు ద స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ వచ్చేసి టాస్క్ 1కి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇంట్రో రాయాలి, సెకండ్ పారాగ్రాఫ్ లో ఓవర్ వ్యూ రాయాలి, థర్డ్ ఫోర్త్ పారాగ్రాఫ్ వచ్చేసి బాడీ పారాగ్రాఫ్ 1, బాడీ పారాగ్రాఫ్ 2. ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి 15 to 25 వర్డ్స్ ఉంటే చాలు. నెక్స్ట్ ఓవర్ వ్యూ కూడా మనకి 15 to 25 వర్డ్స్. బాడీ పారాగ్రాఫ్ 1కి వచ్చేసి మనకి 50 to 60 అండ్ బాడీ పారాగ్రాఫ్ 2 కూడా 50 to 60. మొత్తానికి మనం టాస్క్ 1లో 150 వర్డ్స్ కవర్ చేయాలి. 150 కంటే తక్కువ అయితే అస్సలు ఉండొద్దు, 150 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. అలానే మొత్తం 300 రాయకండి, 150 కంటే కొంచెం ఎక్కువ, లైక్ 170, 180 వరకు పోతే ఓకే, బాగా రాయకండి. నాది నేను రాసినప్పుడు కూడా 175 అలా వచ్చింది. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసే వాళ్ళకి ఇక్కడ కూడా ప్లస్ పాయింట్ ఏంటిదంటే మీ వర్డ్స్ ఆటోమేటిక్ నువ్వు టైప్ చేస్తున్నప్పుడు కౌంట్ అవుతూ ఉంటాయి కింద. అదే నువ్వు పెన్ అండ్ పేపర్ అనుకో, నీ వర్డ్స్ నీకు తెలియాలి నువ్వు ఎన్ని వర్డ్స్ రాసావని. సో ఇక్కడ కూడా వాళ్ళకి నెగిటివ్, అందుకే నేను కంప్యూటర్ బేస్డ్ తీసుకోండి అని చెప్పేది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఇంట్రో ఉన్నప్పుడు ఏం లేదు అబ్బా, జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని సినోనిమ్స్ వాడి రీఫ్రెష్ చేసి ఆ క్వశ్చన్ రాయండి. సినోనిమ్స్ వాడండి, ఉన్నదున్నట్టు రాయకండి. నెక్స్ట్ ఓవర్ వ్యూ, పారాగ్రాఫ్ 2 వచ్చేసి ఓవర్ వ్యూ. పేరులోనే ఉంది ఓవర్ వ్యూ అని. ఆ క్వశ్చన్ దేని గురించో దాని గురించి రాస్తున్నాము అని రాయాలి. యాక్చువల్ ఏంటంటే టాస్క్ 1 ఎప్పుడైనా నువ్వు ప్యాసివ్ వాయిస్ లో రాయాలి, అంటే నువ్వు పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక బాడీ పారాగ్రాఫ్ 1కి ఇంకా 2కి వచ్చేసి ఆ క్వశ్చన్ లో ఉన్న ప్రతి డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా టాస్క్ 1లో క్వశ్చన్ ని మనం 2 parts గా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం బాడీ పారాగ్రాఫ్ 1లో కవర్ చేస్తాం, సెకండ్ పార్ట్ వచ్చేసి బాడీ పారాగ్రాఫ్ 2లో వచ్చేస్తుంది. టాస్క్ 1లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఈ 7 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మనకి బార్ గ్రాఫ్, నెక్స్ట్ లైన్ గ్రాఫ్, థర్డ్ వచ్చేసి పై చార్ట్, ఫోర్త్ వచ్చేసి ప్రాసెస్ చార్ట్ అంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, సిమెంట్ ప్రాసెసింగ్ గురించి వాడు ఫొటోస్ ఇచ్చి దాన్ని సమ్మరీ రాయమంటారు. సో ఫస్ట్ స్టెప్ ఇది జరుగుతుంది, సెకండ్ స్టెప్ ఇది జరుగుతుంది, ఇన్ డీటెయిల్గా మీరు సమ్మరైజ్ ఇస్తూ రాసుకోవాలి. ఈ ప్రాసెస్ చార్ట్ లేదా లైఫ్ సైకిల్ చార్ట్లా కూడా అడుగుతారు. నెక్స్ట్ టేబుల్ చార్ట్, లేఅవుట్ అంటే మ్యాప్. నెక్స్ట్ మల్టీ లేదా మిక్స్డ్ గ్రాఫ్, అంటే ఓ లైన్ గ్రాఫ్, ఓ పై చార్ట్ లేదా ఓ పై చార్ట్, ప్రాసెస్ చార్ట్ ఇట్లా మిక్స్ చేసి అడుగుతాడు. ఇది కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఓకే, పెద్ద టఫ్ ఏం కాదు, నార్మల్. నాకైతే లైన్ గ్రాఫ్ క్వశ్చన్ వచ్చింది. సింపుల్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అన్ని కవర్ చేసాక నాకు 1/2 hour పట్టింది. నెక్స్ట్ రైటింగ్ టాస్క్ 2 క్వశ్చన్స్. దీంట్లో 4 types ఆఫ్ ఉంటాయి, ఈ 4 types అడుగుతాడు. ఈ 4 types ఆఫ్ క్వశ్చన్స్ మీద మనం ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డిస్కషన్, ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి డిస్కషన్ చేస్తే ఎస్సే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒపీనియన్, క్వశ్చన్లు అడుగుతాడు అగ్రీ ఆర్ డిసగ్రీ. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా వీటిని మెన్షన్ చేయాలి, ఎస్ ఐ అగ్రీ లేదా డిసగ్రీ అని. కంక్లూజన్ లో మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. నాకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు, సొల్యూషన్ ఇచ్చేసి ఇది ఏ రకంగా రిలేట్ అవుతుంది లేదా ప్రాబ్లం అడిగి సొల్యూషన్ గురించి అడుగుతాడు అట్లా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు దేర్ ఆర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటూ రెండింటిని కవర్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే బెస్ట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం కదండి టాస్క్ 1 ఇంకా టాస్క్ 2కి. ఇప్పుడు టాస్క్ 2 స్ట్రక్చర్ ఎలా రాయాలో చెప్తాం.
టాస్క్ 2లో మనకి 250 వర్డ్స్ రాయాలి. మళ్ళీ చెప్తున్నా 250 కంటే తక్కువ ఉండదు, ఎక్కువ ఉన్నా పర్లేదు అని తక్కువ ఉండదు, అలానే మరి ఎక్కువ రాయకండి. ఇక్కడ కూడా 4 paragraphsలో మనం ఆన్సర్ చేయాలి. టాస్క్ 2 ఖచ్చితంగా ఎస్సే ఉంటుంది, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సే ఉంటుంది. సో నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు చెప్పినట్టు ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇంట్రో. దీంట్లో మనం 35 to 50 వర్డ్స్ వాడతాం. నెక్స్ట్ మనకి బాడీ పార్ట్ 1, బాడీ పార్ట్ 2, ప్రతి దాంట్లో 100. నెక్స్ట్ కన్క్లూజన్ మెయిన్ అండి. కన్క్లూజన్ రాయకుండా వదిలేసారు ఒక మార్కులు పోతాయి. కన్క్లూజన్ లో కూడా 25 to 30 వర్డ్స్ వాడండి. ఇది వచ్చేసి టాస్క్ 2. ఇంట్రోలో చెప్పినట్టు ఇచ్చిన క్వశ్చన్ ని సినోనిమ్స్ వాడి రీఫ్రేజ్ చేసి రాయండి. కన్క్లూజన్ లో వాడు అడిగిన దానికి మీరు అగ్రి చేస్తున్నారా, డిస్అగ్రి చేస్తున్నారా, ఎస్ నో మెన్షన్ చేస్తూ కన్క్లూజన్ రాయండి. ఇక్కడ రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అని ఏమి ఉండదు అబ్బా. మీ ఇంగ్లీష్ వర్డ్ చూస్తున్నాడు, సో మీ ఒపీనియన్ అక్కడ పెట్టండి. అది తప్పైనా పర్లేదు, కరెక్ట్ అయినా పర్లేదు, కానీ ఇక్కడ మీ ఒపీనియన్ పెట్టడం ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా కన్క్లూజన్ మాత్రం మర్చిపోకండి. రైటింగ్ కి బెస్ట్ టిప్ ఏంటిదంటే ఫోకస్ ఆన్ యువర్ వొకాబులరీ. నువ్వు ఎంత అడ్వాన్స్ వొకాబులరీ వాడితే అంత మంచిది. అలానే పెద్ద పెద్ద వర్డ్స్ వాడకండి. నేనైతే చాలా సింపుల్ వర్డ్స్ రాసాను, అయినా నాకు 6.5 వచ్చినాయి. ఎందుకంటే నేను స్ట్రక్చర్ ఫాలో అయ్యాను. అందుకని నేను కూడా మీకు చెప్పేది స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన స్ట్రక్చర్ లో మీరు కరెక్ట్ రాస్తే మిస్టేక్స్ పోయినా చాలా మార్క్స్ పోవు. ఇంకో టిప్ ఏంటిదంటే చెప్పినట్టు సిబిటి వాళ్ళకి ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వర్డ్స్ ఆటోమేటిక్ గా షో అవుతూ ఉంటాయి. సో మీరు కూడా సిబిటి తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ టాస్క్ కి 20 minutes కంటే ఎక్కువ ఇవ్వకండి, లేకుండా నాలాగే అవుతారు. సెకండ్ టాస్క్ కి 40 minutes ఇవ్వండి. ఫస్ట్ టాస్క్ అయిపోయిందా, సెకండ్ టాస్క్ పోయేటప్పుడు ఫస్ట్ టాస్క్ ని మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేకుండా ఒకసారి అంతా చెక్ చేసేసుకొని ఇక అయిపోయింది, ఇక దాన్ని మళ్ళీ నేను టచ్ చేయను అన్నట్టు చూసుకొని సెకండ్ టాస్క్ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ కొంచెం లేట్ అయితే లాస్ట్ కి సెకండ్ టాస్క్ టక్ అయిపోగొట్టి మళ్ళీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టాస్క్ తర్వాత చెక్ చేసుకుంటా అనిపెట్టలేదు అనుకోండి, అక్కడ మీకు టాస్క్ 2లో లేట్ అయింది అనుకోండి, ఇది పోతుంది అది పోతుంది. సో జాగ్రత్త. ఇది వచ్చేసి మనకి రైటింగ్ గురించి మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నా మిగతా వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథంకి హెల్ప్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం.